ధనం అంటే ఏం రెడ్డప్ప? ఓ సమాయికడా, ధనం అంటే ఏమనుకుంటున్నావురా? ఏమే? బంగారు బంగారు బంగారు. ఏయ్ బంగారు యాడుందిరా స్వామి నీ బంగారు? వజ్రాలు వైడూర్యము మాణిక్యము బంగారు అంటే మాకేమో కొదువు. అది అట్టి రామలక్ష్మణ కంజనాలు నింపిండా. ఏంటి శనిపోట్లే? ఏయ్ ధనము ధాన్యము రొక్కము రాజ్యం అంటే మాకేమో కొదువు. అది మా ఒళ్ళంత బంగారే. ఒళ్ళంతా బంగారే. చాలా అల్లాడిచ్చద్దు. ఎలా పొద్దునే బాడీ కట్టల్లా. వాడేవాడు ఆమెకే జరగల్ప నరేషన్కి. నువ్వేంటి కడతావు? వాళ్ళ జమున అంటే వజ్రాలు మాణిక్యాలు అంటే మీకేం కొదవా? నెత్తన కిరీటము బంగారు కరిగిచ్చి చేపించినాను. బంగారు కరిగిచ్చే అది అంటే బంగారు కిరీటం అది. బలాబలా ఆడాడు ఊసిపోయినాయి వజ్రాలు. అంటే దర్బార్ సేహత ఊసిపోయింటాయి. మీ అట్లా వాళ్ళు ఎత్తుకొని కూడా వెళ్ళిపోయింటారు. మేము అది ఆ వజ్రాలే అవి ఎత్తుకొని పోయి మేమేం చేస్తాం స్వామి? మీరు ఇంతటోళ్ళు కావాలంటే మానింకనేరా? అది మేమేం ఎంత నేనింకనే బతుకుతాండే. అట్లా వజ్రాలు అమ్ముకొని బతుకుతాండే మేము. అవురా? కాదు, మొన్న అట్లా వజ్రం ఒకటి ఎత్తుకొని బంగారు రంగం లేకపోతే అమ్ముదామని సొప్పు తీసుకొని ముఖం మీద కొట్టా. మీ అట్లా సన్నోళ్ళు అమ్మితే అట్లే చేసేది. బంగారు ఎత్తుకురా పూసి ఎత్తుకొని పోయినాను, అందుకే అయింది. ఈ బంగారంతా ఈ రెడ్డి వారిది కదా. అట్లా సన్నోళ్ళు అమ్మితే వాళ్ళు తీసుకుంటారేమే. వజ్రాల కిరీటము అది. ఇది ఇది మా రమ్మన పథకము. వజ్రాల్లో చేపించిండేదిరా మా రమ్మన పథకము. రమ్మున పథకము అంటే నీ రమ్ము నువ్వే వేసుకోండవే. పథకమా? పథకమా? అవునవును. ఎవరన్నా వేసినా నువ్వే వేసుకుంటావు నీ రమ్మున. లే లూజినా కొడుక, అంటే మేము సంపాదించినాము మేము వేసుకున్నాము. అట్లా అట్లా నువ్వే నీ రొమ్ము నువ్వే బాగా వేసుకోండి. బలాబలా అంటే రొమ్మున పథకము, వజ్రాల కిరీటము, అవును, రంగరంగ గెజ్జులు. అవునరా? ఇంగిన్ని ఉన్నాయంటావు. ఈ కటింగ్ చేపించుకునే కాసు లేదు నీతావా? ముట్టుకోకూడదు. వద్దు. ఎలా మీకేమన్నా అంటురోగ ముందే? ఎలా వెక్కినా అది దిగి తొక్కినా తన మేకలు రెడ్డి వారికి రాజ్యమున. అవునప్ప. విధిను కాక కాక నాకు ఉన్న సంతానము సౌభాగ్యము తెలిసి ఉన్నదా? కాదప్పా. ఇది వేలడానికి రాజ్యము, వెక్కడానికి వేణుగులు, ధనధాన్యము, సిరి సంపద ఒక్క రాజ్యం ఏమీ తక్కువ లేదంటావు. ఇంకేళ్ళ పొద్దు పుడతానట్లే నీ పెళ్ళామను పూలు కోసే కంపిస్తావు. అదే ఆయమ్మ నార్లేము కూతాను పొలతా కంపిస్తాడప్ప పూలు కోసాకే. ఎవరు పెళ్ళామని చూసి ఎవరు పెళ్ళాం అనుకుంటున్నావు? నీ పెళ్ళామే కదా, పొరుకు సుబ్బక్క. సిగ్నల్ ఇస్తానల్లే మా ఊరు. అది ఇంకెక్కడ పోయేది? లాకేసిన ఇంకెక్కడ పోయేది? కాళ్ళు ఇరిగిపోతాయి. ఇంకెక్కడ పోతా స్వామి? ఎక్కడ పోనా? చూడే 6 గంటల కాసులు చేరిపోతా. ఏం స్వామి ఇది ఇంతలో పెట్టినావు? ఇది ఏమనుకుంటున్నావు? ఏంది అది? రెడ్డివారి చంద్ర ఆయుధము రా. ఆయుధము. చంద్రాయుధమా? ఏం ఇంత పొడుగు ఉందా? చంద్రానికి ఇంత పొడుగు ఉందా? యా చంద్రన్ రా? ఆయప్ప కార్కూరు చంద్రన్న. వాడు సర్లేదులే, నరిగాడు. యాడ పెట్టుకునేది అదే? పక్కలా పెట్టుకునేదే. సంకలా పెట్టుకుంటావా? ఏమనుకుంటా? సంకలా కాదు, చేతుల యుద్ధాలకే. నువ్వు యుద్ధం పోతావు, అందుకే నువ్వు ఇట్లా అయిపోయిండేది. ఎట్లా అయిపోయినా? సేమ్ గవర్నమెంట్ ఇదే శ్మశానంలో పీనీలు కాడిసేవాడు. ఏం తక్కువ మా రెడ్డికి ఎట్లా బతికిండేవాడు? చుట్టుపక్కల 16 పల్లెల్లో ఏడా దినాలు అయ్యాక లేదు. పోయేది అదే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఏరుకొని వెళ్ళిపోతాడు. చెప్తాం అనుకుంటే ఎంత కొడతారో కొట్టండి రా. నువ్వు ఎంత కొడితే నీ పెళ్ళాంకి అంత నువ్వు. ఎవరికి పొద్దున్నే 100 రూపాయలు తక్కువ ఇప్పిస్తా. ఎవరు అనేవాడే. సరేలే. వాళ్ళ జమున అది ఒకటే బెగడ్ నీకే. ఆ బెగడ ఒకటి ఉంది అంతే నీకు. సరేలే అప్ప.
ఎక్కడానికి వేనుగులు సవారి చేయట గురాలు గుర్రాలు. ఎక్కినా దిగి తొక్కినా ఓహో. ధనమే కలది ఈ రెడ్డి వారికి ఊళ్ళెప్ప. పాలెగుండ్ల జమున ఆ జమున విధిను గాక కాక నాకు ఉన్న సంతానము సౌభాగ్యము తెలిసిన అంటే నీకుండే పుత్ర సంతానం అది. అలాగే తెలుపు రెడ్డప్ప. 6 మంది కొడుకుల రెడ్డి చిన్నది రెడ్డి. ఏమరా ఏమ్రా? ఏం రెడ్డప్ప ఎవరిని ఏమరా నిందా ఎవరిరా? ఏయ్! ఆ. ఏరా ఐ. ఓ నాకు పిల్లలు కొట్టదు నువ్వు ఎలా నాకేం లూజ్ మోషన్స్ అవుతాండి. పాలగుండ్ల జమున ఆ జమున 6 మంది కొడుకులు 6 ఎవరికి నాకేరా 6 మంది అవును నీకు గునికేనా లేదో ఈ ముద్దుల పిల్లలకంత భాగాలు ఉన్నారు చూడే 6 మంది కొడుకులు 6 మంది కొడుకులు 6 మంది కోడళ్ళు కూడా ఉండారా అంటే 6 మంది కొడుకులు నీకు గునికేనా అయ్యని ఇద్దరికి కలిసే ఎవరిద్దరికి నాకే నా భార్యకే అట్లా చెప్పు సాయి రా నీ ముగిసిమారా 6 మంది కొడుకులు అంటే ఏం నీకే అనుకోవాలి వేరే వాళ్ళకి అనుకోవాలా మాకేరా అట్లా చెప్పాలా లేకుంటే జనాలకి అపార్థం చేసుకుంటారు అర్థమయ్యే జనాలు సరిగ్గా నాకే నా పెళ్ళమ్మ కలిసి ఇద్దరికి 6 మంది కొడుకులు అని చెప్పు అవును ఎవరిదో నాకే 6 మంది కొడుకులు అంట నీకు గునికే ఏంటికి పుడతాడు ఓహో మనకి ఆపరేషన్ అయిపోయింది పాపం ఏంటి ఆపరేషన్ ఫ్యామిలీ ప్యాక్ ఆపరేషన్ 6 మంది కొడుకులు ఎంత కోపం చేసుకుంటావు 6 మంది కోడాళ్ళరా కోడాళ్ళు 6 మంది కోళ్ళలో బలాబలా అందరికీ దినాలు అయిపోయిందయ్యా పెళ్లి దినాలు వారిని ఒకే ఖచ్చితంగా నరికింది కదరా నా 6 మంది కన్యకుమారులకు పెన్నిళ్ళు చేయను ఎంత కోపం చేసుకుంటావు స్వామి ఏమనుకుంటున్నావు ఈ కోపానికే పుట్టాము 6 మంది నీకు ఇంకేమి అంటే 6 మంది కొడుకు పెన్నిళ్ళు అయిపోయిందయ్యా అది ఇంకా నీకు ఒక భాగ్యం ఉంది ఏడిది షష్టి పూర్తి అట్లంటే ఏమిరా అంటే మొగుడు పెళ్ళానికి చేస్తారులే 60 ఏళ్ళకి గాడా బాత్రూంలో కూర్చొని పెట్టి బట్టలన్నీ ఇప్పేసి అదే పేడ నీళ్ళంతా ముగ్గు పోసి కొనాకు పసుపు కుంకుమ పెడతారు పాల్గొండరా జమున 6 మంది కొడుకులు 6 మంది కోడాళ్ళు అద్దాలద్దల సిరి గాజు మేడలు గాజు మేడలో అది ఏడుండే సామె ఇదంతా మందేరా ఇది మందేనా మేడ అవునవును ఏం ఆడాడు పెయిన్ అయ్యి పేలకి లిపుద్దా ఏ లేదు నువ్వు అట్లే చేపించింది ఏసీ పిచ్చి చేపించిన అట్లా ఏసీ నువ్వే ఏమనుకుంటున్నావు కొంపల టేబుల్ ఫ్యాన్ గెతి లేదు కానీ ఏసీ నా చెప్పకే ఎవరికిరా మాకులే సన్నోళ్ళకే నీకేళ్ళంత పాపమా పాల్గొండరా జమున రా జమున 6 మంది కొడుకులు 6 మంది కోడాళ్ళు అది అద్దాలద్దల సిరి గాజు మేడలు ఊన్లే పాల్గొండల రాజ్యమన చిన్నాగిరెడ్డి పరిపాలనగా ధర్మ పరిపాలన అవును రెడ్డప్ప ధర్మ పరిపాలన వలన ప్రజలంతా ఏ రీతిగా ఉన్నారో తెలిసి ఉన్నదా ఒకసారి విచారించి రెడ్డప్ప మంత్రి నెలకు 3 విస్తవానలు నేలపైన కురిసి మంత్రి నెలకు 3 విస్తవానలు నేలపైన కురిసి పంట పైరులు రుద్ది జల్లి 6,000 గోవుల పెదవ ఆనంద పద్ములై 6,000 గోవుల పెదవ ఆనంద పద్ములై పులి మేక ఒక చోటున నీళ్లు తాగి ఒక చోటున ప్రబలించినాయా चल पटक
నాథ వై